అక్కడ సాగు చేస్తున్న పంట ఉండదు, అసలు భూమే ఉండదు. అయినా రెవెన్యూ సిబ్బంది లేని భూములకు అడంగల్ 1B కాపీలు, ఈసీలు మాత్రం మంజూరు చేస్తారు. అవి నకిలీవా సరైనవా నిర్ధారించుకోకుండా, కనీస పరిశీలన లేకుండా బ్యాంకు సిబ్బంది లక్షల్లో రుణాలు ఇచ్చేస్తారు. పల్నాడు జిల్లాలోని బుగ్గవాగు రిజర్వాయర్ నిర్మాణానికి అప్పట్లో స్థానిక రైతుల నుంచి 100 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వం పరిహారం కూడా ఇచ్చింది. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు అధికారాన్ని, రెవెన్యూ సిబ్బందిని అడ్డుపెట్టుకుని ఈ భూముల్నే ఆన్లైన్లో ఎక్కించి లేని సర్వే నంబర్లు సృష్టించి రుణాలు తీసుకున్నారు. భూములు లేకపోయినా రికార్డుల్లో సబ్ డివిజన్లు సృష్టించి 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్లు నమోదు చేయించుకున్నారు. ఇలా వైసీపీ నేతలు, కార్యకర్తలు 100 ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో ఫ్రీ హోల్డ్ పేరుతో గత వైసీపీ నేతలు చేసిన భూభాగోతం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లేని భూములకు సర్వే నెంబర్లు, సబ్ డివిజన్లు సృష్టించి 100 ఎకరాల భూముల్ని సంతర్పణ చేసుకున్నారు. దుర్గి మండలం బుగ్గవాగు రిజర్వాయర్ భూములకు కొత్త సబ్ డివిజన్లు సృష్టించి ప్రైవేటు వ్యక్తుల పేర్లతో ఆన్లైన్లోకి ఎక్కించుకున్నారు. దుర్గి గ్రామానికి చెందిన అచ్చా రవిశంకర్ సర్వే నెంబర్ 474కు లేని సబ్ డివిజన్ 474/1 సృష్టించి 5.32 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఆన్లైన్లో ఎక్కించారు. దీంతో పాటు ఈ భూమిని పాలవాయి సొసైటీలో మార్టిగేజ్ చేసి 6 లక్షలు రుణం తీసుకున్నారు. సర్వే నెంబర్ 474లో ఎఫ్ఎంబి ప్రకారం పూర్తి విస్తీర్ణం 5.32 ఎకరాలు కాగా లేని సర్వే నెంబరు 474/1 సృష్టించి పాత ఖాతా నెంబరు 118లో 5.32 ఎకరాల భూమి అనువంశికంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయించారు. ఈయన వైసీపీ ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజాప్రతినిధి పేరు చెప్పి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను తన గుప్పిట్లోకి తెచ్చుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇదే వ్యక్తి సర్వే నెంబర్ 487కు సబ్ డివిజన్ చేసినట్లు చూపి 487/1 నెంబర్తో 5.12 ఎకరాలు రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. ఇందుకు నకిలీ పట్టాదారు పాసు పుస్తకం సృష్టించి 2 సర్వే నెంబర్లలో కలిపి 10.44 ఎకరాలు మెట్ట భూమి ఉన్నట్లు చూపారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగానే బ్యాంకులో రుణాలు పొందారు. సర్వే నెంబర్ 487లో ఎఫ్ఎంబి ప్రకారం పూర్తి విస్తీర్ణం 5.12 ఎకరాలు ఉండగా దానిని సబ్ డివిజన్ చేసినట్లు చూపి 487/1లో 5.12 ఎకరాలు అచ్చా రవిశంకర్ పేరుతో రికార్డుల్లోకి ఎక్కించారు. ఈ 2 సర్వే నెంబర్లు కూడా బుగ్గవాగు రిజర్వాయర్ కు సంబంధించినవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి గ్రామానికి చెందిన వ్యక్తి గుమ్మా వెంకటేశ్వర్లు పేరెక్కించి 487/1లో 5.12 ఎకరాలు అతని పేరుతో ఉన్నట్లు చూపారు. ఈ ఏడాది అక్టోబర్ 21న రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో ఎక్కించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకు కూటమికి చెందిన వ్యక్తి పేరు ఆన్లైన్లో నమోదు చేసి అతన్ని కూడా భాగస్వామిగా చేసుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నేత భార్య నాగం కృష్ణమ్మ పేరుతో సర్వే నెంబర్ 474లో 5.32 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఈ భూమిని మాచర్లలోని ఓ ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టి 12.5 లక్షల రుణం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ చట్టాన్ని ఆసరాగా తీసుకుని అంతకుముందు అసైన్ చెయ్యని ప్రభుత్వ భూములను కూడా చేసినట్లు చూపి వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులకు కట్టబెట్టారు. ఒక డాక్యుమెంట్ రైటర్, క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ సిబ్బంది, వైసీపీ నేతలు కలిసి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇందులో వైసీపీ నేత మన్నయ్య కుటుంబానికి, వారి బంధువులకు నిబంధనలకు విరుద్ధంగా 1కి మించి ఎక్కువ ఖాతాలతో రిజర్వాయర్ భూములను ఫ్రీ హోల్డ్ పేరుతో కట్టబెట్టారు. ఈ కుటుంబంతో పాటు గ్రామంలో పలువురి పేర్లతో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ భూములన్నీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత భూముల జాబితా 22A ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ చేస్తే అక్రమాల డొంక కదలనుంది. ఊరిబండి మన్నయ్య ఖాతా నెంబర్ 2101 ద్వారా సర్వే నెంబర్ 1099లో 2.52 ఎకరాలు, సర్వే నెంబర్ 1177Dలో 4.08 ఎకరాలు అసైన్డ్ భూములను 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఒకే వ్యక్తికి వేర్వేరు సర్వే నంబర్లలో 5 ఎకరాలకు మించి అసైన్ చేసే అవకాశం లేదు. అధికారం చేతిలో ఉందని రెవెన్యూ అధికారుల సహకారంతో గతంలోనే భూమి అసైన్ చేసినట్లు చూపి ఫ్రీ హోల్డ్ చేసినట్లు నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. ఊరబండి ఎగయ్యకు ఖాతా నెంబర్ 143 ద్వారా సర్వే నెంబర్ 453/20Aలో 15.80 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఇది బుగ్గవాగు రిజర్వాయర్ భూమి. ఇది ఇప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న
నిషేధిత భూముల జాబితా 22A PWD భూమిగా నమోదై ఉంది. అయినప్పటికీ ఎగయ్య పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. ఎగయ్య భార్య ఊరబండి అంజనీ కుమారి ఖాతా నెంబరు పాత రిజిస్టర్ 136 ద్వారా సర్వే నెంబర్ 476లో 7.31 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఊరబండి అంజయ్య ఖాతా నెంబర్ 159 ద్వారా సర్వే నెంబర్ 360లో 8.5 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది. నాగం చిన్నసైదులు ఖాతా నెంబర్ 103 సర్వే నెంబర్ 343లో 6.96 ఎకరాలు అనువంశికంగా వచ్చినట్లు నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్కు వెనుక ముందు బుగ్గవాగు రిజర్వాయర్ భూములు ఉండగా ఇతనికి మాత్రం అనువంశికంగా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. శీలం అంజమ్మ పాత ఖాతా నెంబర్ 129 ద్వారా సర్వే నెంబర్ 453/24/1లో 7.26 ఎకరాలు వారసత్వంగా వచ్చినట్లు చూపారు. ఈ సర్వే నెంబర్కు వెనుక ముందు రిజర్వాయర్ భూములున్నాయి.